ఇర్మియా ప్రవక్త ఉన్న కాలంలో దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా ఆయన ప్రజలతో ఒకసారి మాట చెప్పాడు. ఏమనంటే, మార్గములలో నిలిచి చూడండి, మేలు కలుగు మార్గం ఏదో అడిగి తెలుసుకుని దానిలో మీరు నడుచుకోండి. పురాతనమైన మార్గముల గురించి విచారించండి. ఇలా చెప్పుకుంటూ వచ్చాడు. మార్గము అంటే మనం జనరల్గా చెప్పుకునేది తెలుగులో మార్గం అయితే ఇంగ్లీష్లో రోడ్ అంటారు. నడవటానికి ఉంటాయి కొన్ని రోడ్స్ లేక మార్గాలు. అలాగే జీవితంలో ఏ మార్గంలో వెళ్ళాలో నిర్ణయించుకోవడానికి కొన్ని మార్గాలు ఉంటాయి. జీవితం అంటే బాహ్య సంబంధమైన జీవితంలో లేక ఆత్మ సంబంధమైన జీవితంలో కొన్ని మార్గాలు ఉంటాయి. మనం పుట్టి పెరిగి పెద్ద అయ్యే సమయంలో మన ఊహ వచ్చే సమయానికి మన పెద్దవాళ్ళు మనల్ని ఏ మార్గంలో నడిపిస్తున్నా మనం ఆలోచిస్తాం. తల్లిలో తండ్రి మనం ఎక్కడికో తీసుకెళ్తుంటే ఊహ తెలియనంత వరకు వెళ్ళిపోతాం వాళ్ళతో పాటు. కానీ ఊహ వచ్చిన తర్వాత వీళ్ళు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు, వాళ్ళు నన్ను తీసుకెళ్తున్న స్థలంలో ఏం జరుగుతుంది, ఒకవేళ ఎవరైనా మనుషుల దగ్గరికి తీసుకెళ్తే వీళ్ళు నాకేమవుతారు, ఇవన్నీ ఆలోచించుకుంటాం. అలాగే ఊహ తెలియనంత వరకు మనకి ఎటువంటి వస్త్రాలు కొన్నా మనం వాళ్ళు వేస్తారు, మనం ధరించుకుని ఊహ వచ్చిన తర్వాత నాకు ఇది కావాలి అది కావాలి అని అడుగుతుంటాం. ఎందుకంటే మనకి కొంచెం కొంచెం జ్ఞానం వస్తూ ఉంటుంది. మనం నిర్ణయాలు తీసుకోవడానికి మనం ఇష్టపడతాం. కానీ దురదృష్టకరమైన విషయం ఏంటంటే, దేవుణ్ణి వెంబడించే విషయంలో ఈ దేశంలో మరి ముఖ్యంగా ఊహ తెలిసేసరికి మా అమ్మాయిని ఈ మార్గంలో తీసుకెళ్తాను, ఈ గుళ్ళకి లేకపోతే మసీదుకి లేక చర్చికి, అసలు మార్గం ఏది కరెక్ట్, ఎవరు దేవుడు అని ఆ మార్గాల్లో ఆలోచించి వాళ్ళకి అర్థమైన, వాళ్ళకి తెలిసిన, వాళ్ళకి నిజమనిపించిన మార్గంలో వెళ్ళేవాళ్ళు లేక అలా ఆలోచించేవాళ్ళు చాలా తక్కువ మంది. అలా ఆలోచిస్తే ఈ రోజున సమాజంలో ఇంత తక్కువ మంది క్రైస్తవులు ఉండేవాళ్ళు కాదు, ఇంకా చాలా మంది ఉండేవాళ్ళు. సహజంగా ఒక ట్రెడిషనల్ గా ఒక సాంప్రదాయబద్ధంగా ఏం చేస్తూ ఉంటారంటే, తల్లిదండ్రులు ఎటు తీసుకెళ్తే అట్లా వెళ్ళిపోయి ఇంకా అటే పడి కొట్టుకుని పోతూ ఉంటారు. ఇర్మియా దినములలో మాత్రం ఇర్మియా ద్వారా దేవుడు అక్కడ ఉన్న ప్రజలకు చెప్పించాడు, మార్గములలో నిలిచి చూడండి, పురాతనమైన మార్గాల గురించి కూడా విచారించండి, పాత మార్గం ఏంటని. అలాగే మేలైన మార్గం ఏదో అని అడిగి తెలుసుకుని దానిలో మీరు ముందుకు వెళ్ళండి. అంటే అర్థం ఏంటంటే, సరైన మార్గాన్ని మన జీవితంలో ఎరిగి తెలుసుకుని ఆ మార్గంలో వెళ్ళటం మన జీవితానికి మేలు. ఇంకా అనేకులు దేవునికి వెలుపల ఉన్నవారు, దేవునికి దూరంగా ఉన్న వాళ్ళు అనేకులకి ఈ భాగ్యం ఇదంతా లేదు. ఏ భాగ్యం అంటే, పరిశీలించి విచారించి పరీక్షించి సరైన మార్గాన్ని తెలుసుకునే ఆ పరిస్థితి వాళ్ళకి లేక తల్లిదండ్రులు ఏం చెప్పారో అటు బడి వెళ్ళిపోతూ, కొంతమంది వాళ్ళ తల్లిదండ్రులు అయిపోయినా అలాగే వెళ్ళిపోతూ, వాళ్ళ తాతలు అయిపోయినా అలాగే వెళ్ళిపోతూ, చివరికి నిజమైన మార్గాన్ని తెలుసుకోకుండానే వాళ్ళ జీవితం ముగించబడుతూ వస్తారు. అయితే ఈ ఆరాధనలో మనమైతే ఆయన మహాకృపను బట్టి దేనిని బట్టి మార్గంలోకి వచ్చినా, రావాల్సిన మార్గంలోకి, మేలైన మార్గంలోకి, క్షేమాన్ని కలిగించే మార్గంలోకి, వాస్తవమైన మార్గంలోకి ఒకే ఒక్క మార్గమై ఉన్న ఆయన వద్దకు వచ్చాం. వచ్చిన మన జీవితంలో మరలా ఆయన వద్దకు వచ్చి ఆయన నడుస్తున్న వాళ్ళవి రెండు మార్గాలు, రెండు గుంపులు, రెండు వర్గాలు.
అవేంటంటే ఆయన నమ్ముకుని ఆయన వాక్యాన్ని విని ఆయనలో జీవిస్తున్నప్పుడు ఒక మార్గంలో వెళ్ళే వాళ్ళ ఒక గుంపు ఏ విధంగా ఉంటారంటే, నడుస్తున్న జీవితంలో ఉదయం లేచిన దగ్గర నుండి ప్రతి విషయంలో సమస్యను బట్టి ఎప్పుడు తమను తాము దూషించుకునేవాళ్ళు, శపించుకునేవాళ్ళు, ప్రభువుని శోధించేవాళ్ళు, సణిగేవాళ్ళు, గొనిగేవాళ్ళు ఒక మార్గం. ఇంకొక మార్గం, ప్రతి దినము వాళ్ళకు వచ్చిన కష్టంలో లేక నష్టంలో ఇబ్బందుల్లో కూడా ఆయన చేసిన మేలులన్నిటిని ఒకసారి గుర్తు తెచ్చుకుని ఆయన స్తుతించి ఆయన్ని మహిమపరిచి ఘనపరిచి సంతోషంగా ఉండేవాళ్ళు ఇంకొక గుంపు, ఇంకొక మార్గం. ఈ ఆరాధనలో మనం దేవుని యొక్క వాక్యాన్ని లోతుగా ధ్యానించుకోబోతూ ఉండగా నువ్వు ఏ మార్గంలో ఉన్నావో, లేక నువ్వు ఏ గుంపుకు సంబంధించిన వ్యక్తివో, ఏ వర్గంలో ఉన్నావో నువ్వు ఒకసారి నిన్ను పరిశీలించుకుంటే నీకు మేలు. వాక్యమును మనం ధ్యానిస్తూ ఉండగా స్పష్టంగా నీ వ్యక్తిత్వం, నీ స్వభావం, నీ జీవితం స్పష్టంగా కనిపిస్తుంది. బైబిల్లో అబ్రహాము అనే వ్యక్తిని దేవుడు పిలిచినప్పుడు ఆ వ్యక్తి దేవుని యొక్క మాటను విని ఆయన చెప్పినట్లుగా వెళ్ళమన్న స్థలానికి వెళ్ళి 100 సంవత్సరాల వయస్సు వరకు ఎదురు చూచి తన కుమారుడిని దేవుని బట్టి సంపాదించుకున్నాడు. అతని పేరు ఇస్సాకు. ఆ ఇస్సాకుకి దేవుడు మరలా కుమారుల్ని ఇస్తే 2 కుమారుల్ని యాకోబు, ఏశావు అని వాళ్ళిద్దరికి పేర్లు పెట్టి వాడిని పెంచి పెద్ద చేస్తే, ఏశావేమో కొంచెమైనా అతని జీవితంలో జ్ఞానము లేకుండా, కొంచెమైనా తన శరీరమును తాను అదుపు చేసుకోకుండా ఒక్క పూట కూటి కోసం తన ఆశీర్వాదములన్నిటినీ కూడా పోగొట్టేసుకునేవాడిగా మిగిలిపోయాడు. ఇక ఉన్న ఆ యాకోబు దేవుని ఆశీర్వాదాలకి, దేవుని వాగ్దానాలకి అతను వారసుడై ఇస్సాకు కుమారుడిగా దేవుని ద్వారా సమస్త ఆశీర్వాదాలు పొందినవాడై మరలా ఆ ఏశావు వివాహం చేసుకుని 12 మంది కుమారుల్ని తనకు వారసులుగా ఆయన ఉంచితే, దేవుని యొక్క వాగ్దానాలు ఆ 12 మంది 12 గోత్రాలుగా దేవుని యొక్క వాగ్దానాలకు వారసులుగా చేస్తే, ఆ 12 మంది కుమారుల యొక్క సంతానాన్ని ఇశ్రాయేలీయులు అంటారు. బైబిల్ చదివిన వాళ్ళకి, చదువుతున్న వాళ్ళకి, బైబిల్ మీద అవగాహన ఉన్న వాళ్ళకి, క్రైస్తవ్యంలో అనేక సంవత్సరాలుగా లేక కొన్ని సంవత్సరాలు వెంబడిస్తున్న వాళ్ళకి వింటాన్ని బట్టో చదవటాన్ని బట్టో ఆ సంగతి తెలుస్తుంది. ఏ సంగతి అంటే, ఇశ్రాయేలీయులు అనేవారు బైబిల్ గ్రంథంలో ఒక ప్రధానమైన ప్రజలు, దేవుని ప్రజలు అనబడుతున్న జనాంగం అని. అయితే ఇశ్రాయేలీయులు ఒక సమయంలో ఈ బానిసత్వం నుండి మేము బయటపడితే చాలు అని అనుకుంటున్న పరిస్థితులు. అంటే వాళ్ళకి స్వతంత్రత లేదు, స్వేచ్ఛ లేదు, ఇండిపెండెన్స్ లేదు. వాళ్ళు ఉదయం లేచారంటే వాళ్ళ పైన ఉన్న వాళ్ళు ఏది చేయండి అది చెయ్యాలి. వాళ్ళు చెప్పింది చేయకపోతే వాళ్ళని చాలా ఘోరంగా శిక్షించేవాళ్ళు. ఒక రకంగా కఠోరమైన హింస. వాళ్ళని చాలా 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 హేళనగా చూడటం. ఎంతగా అంటే వాళ్ళు ఎవరిని కనాలో కూడా వాళ్ళ పైన వాళ్ళే నిర్ణయించేవాళ్ళు. మీలో ఎవరు కూడా పురుష సంతానాన్ని బ్రతకనివ్వకూడదు, చంపేయండి అంటే చంపేయాలి అంతే. ఎవరైనా బ్రతకనిస్తే వాళ్ళని ఘోరంగా శిక్షించి ఆ పిల్లవాడిని చంపేసేవాడు. చంపటం కాకుండా తల్లిదండ్రులు కూడా శిక్షించేవాడు. అంటే ఎంత బానిసత్వమో ఇక మీరు చూడండి. మన దేశంలో కూడా ఒక సమయంలో మనం బానిసలుగా ఉన్నామని, లేక మన ఒకళ్ళు రూల్ చేస్తున్నారని, స్వతంత్రత కోసం మనం పోరాడి 1947లో ఇండిపెండెన్స్ వచ్చిందని ఇప్పుడు కూడా మనం దాన్ని ఆనందంగా జరుపుకుంటుంటాం.
అలాగే ఇశ్రాయేలీయుల పరిస్థితి మన పితరులు అనుభవించడానికంటే ఘోరమైన పరిస్థితి. కారణం ఏంటంటే కనే విషయంలో కూడా ఇంక వాళ్ళని నిర్ణయం, పిల్లలు బ్రతకనిచ్చే విషయంలో కూడా వాళ్ళని నిర్ణయం. ఇన్ని కష్టాలు పడుతున్నప్పుడు వాళ్ళు చాలా ఏడ్చారు దేవుని సన్నిధిలో. అయ్యా మమ్మల్ని బాధల నుంచి విడిపించు, కష్టాల నుంచి విడిపించు, ఇబ్బందుల నుంచి విడిపించండి. ఏడిస్తే దేవుడు ఏం చేశాడంటే మోషే అనే వ్యక్తిని పిలిచి, మోషే నా ప్రజల యొక్క బాధలు, వాళ్ళ కష్టాలు నేను చూస్తున్నాను, వాళ్ళు పెట్టిన నిట్టూర్పులు నాకు వినపడుతున్నాయి, వాళ్ళని ఆ శ్రమలో నుంచి, ఆ బానిసత్వం నుంచి వాళ్ళని బయట తీసుకురావాలి, నేను తోడుగా ఉంటాను అని చెప్పాడు. చెప్తే మోషే ఏమన్నాడు తెలుసా? నా వల్ల కాదు, నన్ను వదిలిపెట్టేసేది, నాకు మాట కూడా సరిగ్గా రాదు, నాకు కొంచెం నాలుక మాంద్యం గలవాడిని, నత్తిగా మాట్లాడతాను, నా వల్ల కాదు, నన్ను వదిలేసేది అంటే నువ్వే మాట్లాడాలి. ఒకవేళ నీ మాట కనుక సరిగా రాకపోతే నీకు మాటగా ఉండటానికి కూడా ఒక మనిషి నేను నీకు ఇస్తాను, నువ్వు కావాల్సిందే అన్నాడు దేవుడు. అలా వాళ్ళు అంత కఠోరమైన హింసలో నుండి బయటకు వచ్చారు. వచ్చిన వీళ్ళ పరిస్థితి కొంతకాలం అయిన తర్వాత, అంటే దేవుడు ఎప్పుడైతే ఆ దేశం నుంచి మనం బయటకు తీసుకొచ్చాడో, వాళ్ళు ప్రతి దినము కూడా వాళ్ళ జీవితంలో కలిగే కష్టాల్లో దేవుడిని సనగటం, దేవుడి మీద సనగటం, ఆ దేవుని ప్రతినిధులైన మోషేని సనగటం, ఆ అహరోన్ని సనగటం మొదలు పెట్టారు. అంటే ప్రయాణం వాళ్ళు చేస్తున్నారు, ఆ దేశం నుంచి బయటకు రాగానే ఎర్ర సముద్రం అడ్డుకు వచ్చింది. ఇంకా మొదలు పెట్టేస్తారు ఏమనంటే అక్కడే చచ్చిపోతే బాగుండేది, సముద్రంలో పడి చావాలనుకుంటారు. సరే సముద్రం పాయం చేసి దేవుడు సముద్రం నుంచి బయటకు తీసుకెళ్ళాడు. దీనికి చాలా జాగ్రత్తగా గమనించింది. వాళ్ళ బానిసత్వం సామాన్యమైన బానిసత్వం కాదు. ఆ బానిసత్వం ఎలాంటిదంటే మరణములో నుండి జీవంలోకి వచ్చినంత అద్భుతం అని. వాళ్ళ బానిసత్వం ఎలాంటిదంటే ఇక ఆశలు లేవు అనుకున్న పరిస్థితులు, కానీ దేవుడు మరలా వాళ్ళ జీవితంలో ఒక హోప్ అనేది కలిగించాడు. అంత సమస్యలు, అలాంటి పరిస్థితులలో వాళ్ళు సముద్రంలోకి వచ్చిందని సడిగిన వాళ్ళు మరలా సముద్రం దాటిన తర్వాత మాకు తినడానికి ఆహారం లేదు అనగా వాళ్ళు ఏ మార్గంలో వెళుతున్నారు, వాళ్ళు ఏ గుంపులో ఉన్నారు, వాళ్ళు ఏ వర్గంలో బ్రతుకుతున్నారు అంటే ప్రతి దినము కూడా జీవిత ప్రయాణంలో కలిగే ప్రతి చిన్న సమస్యకి దేవుడితో లింక్ పెట్టి, లేక దేవుని మీద సరిగి, దేవుని బట్టి వాళ్ళ జీవితంలో సంతోషంగా ఉండకుండా తమ్ముడు తాము శపించుకుంటూ బ్రతుకుతున్నారు. ఈ ఆరాధనలో కూర్చున్న నీవు, ఈ ఆరాధనలో నిలిచిన నీవు ఒకవేళ ఇలాంటి మనస్తత్వంతోనే ఉన్నావా, లేక దీనికి భిన్నంగా ఉన్నావా? దీనికి భిన్నంగా అంటే ఏంటో తెలుసా? కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 12వ వచనం, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లించుదును? రక్షణ పాత్రను చేతపుచ్చుకొని, చాలు. యెహోవా చేసిన ఉపకారములన్నిటికీ నేనేమి చెల్లించదును? దీన్ని తేలిగ్గా తీసుకోవాలంటే ప్రతి ఒక్కరు కూడా ఒకసారి లోతులు మీ హృదయాలలోకి వెళ్ళనివ్వండి. ఏంటంటే ఆయన యొద్దకు వచ్చిన నీవు, ఆయన రక్తము చేత కడగబడి రక్షించబడిన నీవు, ఆయన యొద్దకు వచ్చి ఆయన ద్వారా నెమ్మది పొందిన నీవు, ఆయన యొద్దకు వచ్చి ఆయన ద్వారా క్షేమకరమైన స్థితిని కలిగి ఉన్న నీవు, ఆయన ద్వారా ఈ రోజున పాత పూర్వపు పరిస్థితుల కంటే భిన్నంగా జీవిస్తున్న నీవు ప్రతిదినము నీ జీవితంలో జీవన ప్రయాణంలో కలుగుతున్న ఇబ్బందులు బట్టి ఇశ్రాయేలీయులు ఏ విధంగా మాట్లాడారో అలా మాట్లాడుతున్న దానిగా మాట్లాడుతున్న వాడిగా ఉన్నావా, లేక ప్రభువా నువ్వు నాకు చేసిన ఉపకారములన్నిటికీ లేక మేలులన్నిటికీ నేను నీకు ఏం చెల్లించదును అంటే దానిలో గ్రాటిట్యూడ్ కనపడుతుంది, కృతజ్ఞత కనపడుతుంది. ఈ భాగాన్ని ఇలా ఉంచి మీరు నిర్గమకాండం 16వ అధ్యాయం 2-3 వచ్చినారు. ఆ అరణ్యములో ఇశ్రాయేలీయుల సమాజమంతయు మోషే అహరోనుల మీద సనిగెను. ఇశ్రాయేలీయులు మేము మాంసం వండుకొని
మేము మాంసం వండుకుని కుండల మీద కూర్చుండి తృప్తిగా ఆహారం తిన్నప్పుడు యెహోవా చేతి వలన ఎలా చావకపోతుంది ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యములోనికి అక్కడి నుండి తోడుకొని వచ్చిందని మమ్మును అక్కడి నుండి తోడుకుని వచ్చిందని వారితో అనగా ఏమంటారు తెలుసా? సర్వ సమాజాన్ని అరణ్యంలో చంపడానికి తీసుకొచ్చారు. జాగ్రత్త గమనించండి. ఒక్కళ్ళు కూడా చచ్చిపోవాలి. ఒకళ్ళన్నా చచ్చిపోతే ఆ చచ్చిపోయాడికి మనందరం చచ్చిపోతాం, ఇంక ఎందుకు తీసుకొచ్చారు ఇక్కడికి అంటే దాంట్లో న్యాయం కనపడుతుంది. ఒక్కళ్ళు కూడా చచ్చిపోవాలి, జస్ట్ ఆకలేసి. ఆకలి వేయగానే వీళ్ళ నోట్ల నుంచి ఏమొస్తాయి అంటే సర్వ సమాజాన్ని చంపడానికి అక్కడి నుంచి మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు. దానికి ముందు వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? మోషే ఆహ్వానం మీద అడుగుతున్నారంట. అసలు మోషే మీద సరళిగానికి మోషే ఏం చేశారు? బాబు నేను వెళ్ళను, నాకు వద్దు నాయన, నేను ఆయన తీసుకెళ్ళను, నా వల్ల కాదు, నేను చేత కాదు, నన్ను వదిలేసి అని పదే దేవుడు వెళ్ళమనుకున్నాడు. నాకు వద్దు నేను వెళ్ళను. దేవుడేమో లేదు నువ్వు వెళ్ళాల్సిందే. దేవుడి పని ఎలా ఉంటుందో తెలుసా? వెళ్ళాల్సిందే పంపించాడా? పంపించిన తర్వాత వీళ్ళేమో రోజు ఎవరు తిరుగుతున్నారు తెలుసా? ఎదురుగా దేవుడు ఉంటాడు కదా, ఎదురుగా మోషే కనపడతారు తిరుగుతున్నారు. ఏమనంటే ఎందుకు తెచ్చాడు, ఎందుకు తీసుకొచ్చాడు? అక్కడ మాంసం వండుకుని కొండల దగ్గర కూర్చొని తిన్న రోజులు గుర్తు వస్తున్నాయంట. అక్కడ బానిస బ్రతికిన రోజు గుర్తురాట్లా, అక్కడ పిల్లలను చంపిని గుర్తురాట్లా, అక్కడ రోజు హింస పెట్టి గుర్తురాట్లా, అవన్నీ గుర్తురాట్లా, ఇదే గుర్తు వస్తుంది. గుర్తొచ్చి తిరుగుతున్నారు. దేవుడు ఎలా చేస్తాడంటే మోషే ఓర్చుకున్నాడు. ఒక రోజున ద్రోహులారా అన్నాడు. వెంటనే దేవుడు ఏమన్నాడు తెలుసా? నా ప్రజలు నువ్వు ద్రోహులారా అంటావా? అయితే నువ్వు కానానికి వెళ్ళడానికి లేదు, కొండకి ఒకసారి చూసేసి చచ్చిపోవాలి. అంటే వాళ్ళు మోషే తిట్టినా వాళ్ళని ఊరుకోలేదు దేవుడు. వాళ్ళని మోషే తిట్టినా ఊరుకోలేదు. దేవుడి న్యాయం చాలాసార్లు మనుషులకి అర్థం కాదు. పరమ దుర్మార్గులుగా ప్రవర్తించారు వాళ్ళు. మానవ సంబంధం మాట్లాడుకోవాలంటే దేవుడు కూడా అన్నాడు. దేవుడికి ఏమన్నాడంటే వాళ్ళు చాలా ఘోరంగా ప్రవర్తిస్తున్నారు, దుర్మార్గులుగా ఉన్నారు, వాళ్ళందరూ నేను చంపేస్తాను. అప్పుడు అన్నాడు మోషే, అయ్యా చంపాలని బ్రతిమాలి. వాళ్ళ పక్షంగా అంత రికమెండేషన్ చేసేదా? అంత ప్రేమించి రికమెండేషన్ చేసిన వాడు ఒక రోజున ద్రోహులారా అన్నాడని దేవుడు నువ్వు వెళ్ళకూడదు, కొండకి ఒకసారి చూడు, ఆ కారణం చేశాను, ఇంకా నీ జీవితం అక్కడ ముగించబడుతుందని. వీళ్ళ పరిస్థితి చూడు. మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది, కానీ యాజ్ ఇట్ ఈజ్ గా మన జీవితం అంటే అదే విధంగా మనలో కూడా కొంతమంది పరిస్థితి ఉంది అనటంలో ఎటువంటి సందేహం ఉండదు. అదే విధంగా అంటే ఏంటంటే ఆయనను ఎరగక ముందు మన జీవితం అగ్నిగుండానికి నడవలసింది. ఆయన ఎరగక ముందు మన జీవితం శాపగ్రస్తమైనది. ఆయన తెలియక ముందు మన బ్రతుకులో శాంతి లేదు. ఆయన నమ్మక ముందు మన జీవితంలో క్షేమము లేదు. ఆయన ఎవరో ఎరుగని సమయాలలో మనం కనిపించిన ప్రతి దానిని, ఆకారాన్ని, రూపాన్ని ఆరాధించినంత దౌర్భాగ్యమైన బ్రతుకులో ఉన్నాం. అలాంటి మనల్ని అక్కడి నుంచి దేవుడు తీసుకొచ్చాడు. అది నిజంగా ఇశ్రాయేలులో పడిన శ్రమ బానిసత్వం కంటే కూడా ఎక్కువైన శాపంలో మనం బ్రతికాం. తీసుకొచ్చిన తర్వాత మన ప్రయాణంలో పిల్లల మాట లేదు. ఇక వెంటనే దేవుడు నమ్ముకున్నాను. దేవుడు కూడా అసలు వీళ్ళని సరిగ్గా మార్చట్లేదు. లేకపోతే ఆఫీసులో పనిచేస్తున్న ఇంక్రిమెంట్ రాలేదు, అన్ని మోసాలు చేసేవాళ్ళు బాగానే ఉంటారు, అబద్ధాలు అనేవాడు బాగానే ఉంటారు, అన్యాయం చేసేవాడు బాగానే ఉంటారు, నేనే బాగలేదు, నాకే బాగలేదు. ఇలా నీ నోటి మాటలు సడిగి దూషించి దేవుణ్ణి, అంటే చెడ్డవాళ్ళంతా బాగుంటారు, నేను బాగలేదు దేవుని దృష్టిలో, అంటే నీ మాటలు దేవుని విషయంలో ఏంటి? ఆయన అన్యాయం చేస్తాడు, నన్ను పట్టించుకోవట్లేదు, నాకు మేలు చేయట్లేదు. ఇలా మన నోటి నుండి లేక మన హృదయ అంతరంగంలో అలాంటి ఆలోచనలు కనుక ఉంటే ఇశ్రాయేలీయులైన వారికి మీకు ఎటువంటి భేదం కూడా లేదనేది వాస్తవమైన విషయం. నిజంగా దేవుళ్ళలో మనం ముందుకు వెళ్ళి ఎదుగుతున్న వాడి యొక్క లక్షణం ఏంటంటే, నా కొరకు అన్నిటినీ దేవుడు చేసి ఈ రోజు నన్ను సజీవుడిగా ఉంచాడు,
ప్రభువా నువ్వు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఏం చెల్లించును? రక్షణ పాత్రలను చేత పట్టుకుని నేను ప్రార్థన చేస్తాను. నిన్ను నేను స్తుతిస్తాను, నువ్వు చేసిన ఉపకారములన్నిటికీ, మేలులన్నిటికీ. ఈ రెండవ గుంపు, రెండవ మార్గంలో వెళ్ళేవాళ్ళు ఇదే మనస్తత్వంతో వెళ్ళిపోతుంటారు. సమస్యలు వస్తాయి, పట్టించుకోరు, ఇబ్బంది కలుగుతుంది, దాన్ని ప్రక్క తోసేస్తారు. వాళ్ళ జీవితంలో ఇలా దేవుళ్ళు వెళ్ళిపోతుంటారు. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక బైబిల్ నుండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక పేజ్ నెంబర్ 165 న్యూ టెస్ట్మెంట్ లో 11వ అధ్యాయం 23వ వచనం నుండి చదువుకుందాం. వారు క్రీస్తు పరిచారకుల వెరివాని వలె మాట్లాడుచున్నాను. నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడు. మరి విశేషముగా ప్రయాసపడితిని. మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటుంది. అపరిమితముగా దెబ్బలు తింటిని. అనేక మార్లు ప్రాణాపాయంలో ఉంటుంది. యూదుల చేత 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని. ముమ్మారు బెత్తములతో కొట్టబడితిని. ఒకసారి రాళ్లతో కొట్టబడితిని. ముమ్మారు వాడపల్లి శ్రమపడితిని. ఒక రాత్రి పగలు సముద్రంలో గడిపితిని. ఒక నిమిషం, ఏమంటున్నాడు? 1 తక్కువ 40 దెబ్బలు అంటే 39 దెబ్బలు 5 సార్లు నేను తిన్నాను. ముమ్మారు నా జీవితంలో బెత్తముతో కొట్టబడ్డాను, ఒక్కసారి రాళ్లతో కొట్టబడ్డాను. రాళ్లతో ఎవరు కొడతారు? ధర్మశాస్త్ర ప్రకారం వ్యభిచారంలో పట్టబడిన వారిని, నరహంతకుల్ని రాళ్లతో కొట్టి చంపుతారు ధర్మశాస్త్ర ప్రకారం. ఈయన ఏం చేశాడు? ఏం చేయలేదు. కానీ ఏం చేయలేదంటే అలాంటి తప్పుడు పనులు ఏం చేయలేదు. కానీ రాళ్లతో కొట్టబడ్డాడు, బెత్తములతో కొట్టబడ్డాడు, కొరడాదెబ్బలు తిన్నాడు. ఇవన్నీ చేసి, ఇవన్నీ అనుభవిస్తూ ఇతడైతే ఏమన్నాడంటే, అసలు నన్ను ఎందుకు ఈ సేవ పిలుస్తాను, నాకు ఈ కర్మ ఏంటి, నాకు ఈ కష్టాలు ఏంటన్నాడు. ఇతను మరలా ఇవన్నీ పడితే ఏమంటున్నాడంటే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే నాకు లాభం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రాణాపాయంలో ఉన్నాను, విశేషముగా నేను ప్రయాసపడి అనేక పర్యాలు చెరసాలలో ఉండి అపరిమితంగా దెబ్బలు తిని అనేక మార్లు ప్రాణాపాయంలో ఉన్నాను, అంటే ప్రాణం పోయే పరిస్థితుల్లో ఉన్నాను. అయినా అతని నోటి నుంచి ఏమొస్తుందంటే, ప్రభా బ్రతికితే నీకోసమే ప్రభా, ఇలా అయినా సరే నీకోసమే, చనిపోతే నాకు నీ రాజ్యం, లాభం నాకు ఇంకా. మరి కారణం ఏంటి అంటే, దేవుని మంచితనాన్ని సరిగా గుర్తించాడు పౌలు. దేవుని మంచితనాన్ని గుర్తించిన ప్రతి వ్యక్తి కూడా తన జీవితంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా తన నోట నుండి సడిగటం, గొడగటం, తమను తాము దూషించుకోవటం, శపించుకోవటం. కొంతమంది నేనేం దూషించలేదు కదా, చస్తే బాగుండు అనుకుంటున్నాను. అసలు ఈ వయసు ఆ వయసు అని లేదండి. ఆ 70 సంవత్సరాల ముసలాళ్ళ నోటి నుంచి అదే వస్తుంది, 17 సంవత్సరాల యవనస్తుల నోటి నుంచి అదే వస్తుంది. చస్తే బాగుంది, చచ్చిపోతాడు. చచ్చిపోతే నీకు సమస్య ఉండదు మీ ఇంట్లో. ఇప్పుడు మంచిగా ఉండి బాబు అని ఎవరైనా చెప్పారు అనుకోండి పిల్లలు, తల్లిదండ్రులు, నేనేంటి నీకు సమస్య, నేను చచ్చిపోతాను, సమస్య పోతుందిగా. ఇంకంటే ఏంటో తెలుసా, ఇండైరెక్ట్ గా నోరుని మూర్చేయటం అన్నమాట. ఎప్పుడూ వినంత ఎక్కువ సార్లు ఈ సమాజంలో నేను ఈ దినాల్లో వింటున్నాను ఇలాంటి మాటలు. మనిషి నేను చస్తే పోతున్నాను అని నా వల్ల కదా బాధ. దయచేసి మనం అనేటప్పుడు చాలా అది ఉత్సాహంగా ఉంటుంది, అనేటప్పుడు కొంతమందికి చాలా ఉత్పదంలాగా ఉంటుంది, కానీ దాని రిజల్ట్ మాత్రం చాలా టఫ్గా ఉంటుంది. మీరు బైబిల్ గ్రంథాన్ని కనుక సరిగా ఎరిగిన వాళ్ళు అయితే మీకు అర్థమవుతుంది ఆ మాట. వీళ్ళు పదే ఇదే మాట్లాడేవాడు. ఏమని వాడంటే, మేము చచ్చిపోతే బాగుంటుంది, మమ్మల్ని ఇక్కడ చంపడానికి తీసుకొచ్చారు, అక్కడ చంపడానికి తీసుకొచ్చారు. మనం చదువుకున్నాం, వాళ్ళు తినడానికి తినలేనప్పుడు వాళ్ళు మమ్మల్ని చంపడానికి అరణ్యంలోకి తీసుకొచ్చారా అని అంటే, వెంటనే దేవుడు తెరవిన భాగాన్ని ఒకసారి ఇప్పుడే మనం చూసుకున్న భాగం అది 16వ అధ్యాయం నిర్గమకాండం 4వ వచనం. యెహోవా మోషేని చూచి, ఇదిగో
ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారం కురిపించడం మీ కొరకు ఆహారం కురిపించడం. వారు నా ధర్మశాస్త్రం అనుసరించి నడుతురో లేదు అని. ఒక్క నిమిషం, దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను ఆకాశం నుండి ఆహారాన్ని కురిపిస్తాను. కురిపించాడు. ఆహారం కూడా ఎలాంటి ఆహారం అంటే వాళ్ళ జీవితంలో ఎప్పుడు సృష్టి ఆరంభం నుండి కూడా ఎప్పుడు ఎవరు తిననంత మధురమైన ఆహారమైన మన్నాన్ని కురిపించాడు ఆయన. అది దేనికంటే మధురమైనది. వాళ్ళు ప్రతిరోజు వాళ్ళు కష్టపడకుండానే ఆహారం వస్తుంది. సరే, ఆహారం తిన్నారా, అయిపోయింది. మరలా కొన్ని రోజులు మరలా ప్రయాణం కదా ఇది. ఇక్కడ ఉన్న సౌకర్యాలు కొంచెం దూరం వెళ్ళేసరికి ఉండే కదన్నమాట. వాళ్ళు అక్కడ ఆహారం తిన్నారు, కొంత దూరం వెళ్ళేసరికి మళ్ళీ అక్కడ నీళ్లు పొదవచ్చు, అంటే లేవు నీళ్లు. 17వ అధ్యాయం వచ్చాడు ఒకసారి, 3వ వచనం. అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పికొని మోషే మీద సణుగుచు ఇదెందుకు మమ్మను మా పిల్లలను మా పశువులను దప్పిచేత చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడికి తీసుకుని వచ్చిన మళ్ళా కొంచెం దాహంగా ఏమంటున్నారు? ఏం మాట్లాడండి, చచ్చిపోయారా దాహంతో, లేకపోతే దాహం అయిందా? దాహం అయింది అంతే. చచ్చిపోవాలా, ఒక్కడు కూడా చచ్చిపోవాలా, పశువు కూడా చచ్చిపోవాలి, ఏం చచ్చిపోవాలి? దాహం అయింది. అక్కడ ఇంతకు ముందు ఆకలి, మళ్ళా తర్వాత దాహం అయింది. దాహం కానీ మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారంటే మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చారు ఇక్కడికి, మమ్మల్ని, మా పిల్లల్ని, మా వీటిని, పశువుల్ని అని. అంటే వీళ్ళ అడుగడుగులో వీళ్ళ నోట్లోంచి వచ్చే మాట ఏంటంటే శోధన, దోషణ, సణుగుడు, ఇవే మాటలు. ఇప్పుడు ఒక్క క్షణం మీరు ఆలోచించుకుని నీ పరిస్థితి ఎలా ఉంది ప్రశ్నించుకొని మనస్సాక్షి. రోజు కదా ఇది, ఎప్పుడో నెలకో సంవత్సరానికి కదా, ప్రతిరోజు ఖచ్చితంగా నీ మనసుకి అర్థమైపోతుంది నీ పరిస్థితి ఎలా ఉందని. నువ్వేమంటావు అంటే నేను దేవుడిని కాదు కదా సనుగుతు మా ఆయన్ని అంటావు, దేవుడిని కాదు కదా సనిగేది మా ఆవిడ్ని, లేదా మా పిల్లల్ని, మా తల్లిదండ్రులు అంటావు. అక్కడ కూడా వాళ్ళు సరిగి దేవుడు కాదు, ఎవరిని? మోషేని, లేకపోతే అహరోన్ని, వాడిని. నీ పరిస్థితి కూడా నువ్వు సడిగేది ఎవరు సడిగినా ఇండైరెక్ట్ గా ఎవరి మీదకి వెళ్ళేది? దేవుడే. నీ నీ శరీరంలో సర్వాంగాన్ని బాధించిన వాడు దేవుడు, భర్తనిచ్చిన వాడు దేవుడు, నీ పిల్లలు ఇచ్చిన వాడు దేవుడు, నీకు ఏ ఇంట్లో పుట్టాలో నీ తల్లిదండ్రులు ఎవరో నిర్ణయించిన వాడు దేవుడు. మనం సెలెక్ట్ చేసుకోవాలి మన తల్లిదండ్రుల్ని, ఇచ్చిన వాడు దేవుడు. నువ్వు దేవుని ఎందుకు వచ్చి నీకున్న ఇబ్బందులు నువ్వు ఇలా ప్రవర్తించడం ఖచ్చితంగా అది దేవుడి మీదే. నువ్వు ఎంత కాదు ఆయన చెడ్డవాడండి, అలాంటి వాడు ఇలాంటి, అందుకే నువ్వు ఎందుకన్నా ఆ దేవుడు. కానీ నువ్వు చేయాల్సింది ఏంటి? ప్రభువా, నన్ను దూషించే భార్య కావచ్చు, నన్ను అవమానించే భార్య కావచ్చు, కానీ నాకు నిజదేవుడు నువ్వు దొరికి నేను ఆ విగ్రహ సంబంధమైన బానిసత్వం నుంచి, ఆ శాపగ్రస్తమైన స్థితిలో నుంచి, ఆ నాశనానికి పోయే దారిలో నుంచి నన్ను సరైన దారిలో తీసుకొచ్చావు ప్రభువా. దూషించి ఒకవేళ చివరిగా దోషిన తర్వాత కొట్టి చంపేస్తే పోతాను, అంతకు మించి నాకేం జరుగుతుంది? నేనైతే నీతోనే ఉంటాను యుగాలు. కానీ నేను సనగడం మాత్రం అది నీ ఉద్దేశం కాదు, నీకు ఇష్టమైనది కాదు, నీకు సంతోషం కాదు, కనుక నా నోట్లోంచి అది వద్దు. నీ జీవితంలో చెప్పగలవా? ఏ పరిస్థితి అయినా కావచ్చు, నువ్వు ఎన్నైనా చెప్పు ఆ పరిస్థితికి. నా పరిస్థితి మీకు తెలియకుండా మాట్లాడతారు, ఎవరికి తెలియక దేవుడికి ఖచ్చితంగా తెలుసు. క్రైస్తవులు ఒక వర్గం లేక ఒక మార్గం, ఒక గుంపు ఇలా తయారైపోయారు. ఆ తయారైపోవడం ఏంటంటే ఎప్పుడు అది లేదు, ఇది లేదు, ఇది కావాలి, ఇది జరగలేదు, అది జరగలేదు, ఇలా అయిపోయింది, అలా అయిపోయిందని. కానీ ఇంకొక గుంపు ఉన్నారు. ఆ గుంపులో ప్రభా నేను నీ కొరకు ఏం చేయాలి ప్రభా, నా జీవితానికి ఇన్ని మేలు చేసావు ప్రభా, నువ్వు నాకు ఇంత క్షేమాన్ని ఇచ్చావు ప్రభా, ఇంత సమాధానాన్ని ఇచ్చావు ప్రభా, ఇంత సంతోషాన్ని ఇచ్చావు ప్రభా, ఈ రోజున సజీవుడిగా నన్నించావు, నేను సజీవురాలుగా నన్నించావు ప్రభా. ఇలా వాడి జీవితం ఎప్పుడు కూడా ఆయన చేస్తున్న వాటిని, చేసిన వాటిని, జరుగుతున్న వాటి అన్నింటిలో కూడా వాళ్ళు ఎంతో కృతజ్ఞత భావంతో వెళ్ళిపోయేవాడు. నువ్వే గుంపులో ఉన్నావు, నువ్వే మార్గంలో నడుస్తున్నావు. ఒకవేళ మొదటి మార్గంలో నడుస్తున్నావు నీ మనసాకి చెప్తే మనస్ఫూర్తిగా దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడు. ప్రభువా నన్ను క్షమించిన ఆయన, నాలో సంపూర్ణమైన మార్పు విషయంలో కలగాలని ఆయన వేడుకు. అట్టి ధన్యత దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్.